హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మటన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మటన్ని ఒక ఈవెన్ సైజులో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల మటన్ అనేది బాగా కుక్ అవుతుంది అన్ని పీసెస్. అండ్ మటన్ని కడుక్కొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్, కొత్తిమీర అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మటన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న మటన్ని తీసుకొని వెళ్ళి ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయటైనా పర్వాలేదు. ఇంతలోపు మనం కర్రీ కోసం ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కళాయిలో ఈ ఆనియన్ పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న మటన్ కూడా ఆ ఆనియన్ పీసెస్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ని. చాలామంది మటన్ కర్రీని ఏంటంటే కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టి ఉడికించి తర్వాత మటన్ కర్రీని వండుతారు. అలా కన్నా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. మటన్ ఫ్రై చేయడంలోనే వేగంగా కుక్ అవుతుంది. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఫ్రైకి. ఇలా మటన్ కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత మటన్ గ్రేవీ కోసం మనం పక్కన ఒక ఆనియన్ అండ్ టమాటా పీస్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో. అలా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ని ఈ వేయించుకుంటున్న మటన్లో యాడ్ చేసుకొని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన మటన్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసేయడమే. మటన్ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ అప్పుడు మటన్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికితే ఇంకా స్టవ్ ఆపేసేయడమే. ఇలా కుక్కర్ యూజ్ చేయకుండా ఇంట్లో ఈజీగా టేస్టీగా మటన్ కర్రీని చేసుకోవచ్చు. ఈసారి మీరు ఈ ప్రాసెస్లో మటన్ కర్రీని చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా ఇలాంటి మరికొన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి స్టోరీస్ విత్ శ్రావణి సంతోష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.